కార్బోహైడ్రేట్స్‌తో వెయిట్ గెయిన్ అవుతుంది అని అనుకుంటారు కదా! చాలామందైతే రైస్ తింటేనే వెయిట్ పెరిగిపోతుందని స్కిప్ చేస్తుంటారు. వెయిట్ సైన్స్ చెప్తుంది కంప్లీట్‌లీ డిఫరెంట్. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి? రైస్, రోటీ, ఫ్రూట్స్, ఈవెన్ వెజిటబుల్స్ కూడా. ఇవన్నీ మనకి మెయిన్ ఎనర్జీ సోర్స్ అండి. ప్రాబ్లమ్ రైస్‌లో కాదు, పోర్షన్ సైజ్‌లో ఉంది. ఎగ్జాంపుల్, ఒక మీడియం బౌల్ రైస్ తింటే ఎనర్జీ బ్యాలెన్స్ గా ఉంటుంది. కానీ అదే ఒక 2-3 బౌల్స్ తీసుకుంటే అప్పుడేం జరుగుతుంది? అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. అందుకే వెయిట్ గెయిన్ అనిపిస్తుంది. ఇంకొకటి, కార్బ్స్ అన్నది టోటలీ స్కిప్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. ఫస్ట్, బాడీ వీక్ అయిపోతుంది, బ్రెయిన్ ఫాగ్ వస్తుంది అండ్ మెటబాలిజం స్లో అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ని ఫస్ట్ థింగ్ బ్లేమ్ చేయకండి. ఇన్‌స్టెడ్ చూస్ రైట్ ఫుడ్ అండ్ రైట్ టైప్ అండి. సో ఎలాగ చూస్ చేస్తాం? ఇన్‌స్టెడ్ ఆఫ్ ఈటింగ్ కంప్లీట్ వైట్ పాలిష్డ్ రైస్, స్టార్ట్ చేయండి ఆల్టర్‌నేటివ్‌గా బ్రౌన్ రైస్ తీసుకోండి, మిల్లెట్స్ తీసుకోండి, లేదంటే అన్‌పాలిష్డ్ రైస్. సో ఆర్ ఎల్స్ సింగిల్ పాలిష్డ్ రైస్ అయినా పర్వాలేదు. దాంతో పాటు మనం యాక్చువల్లీ రైస్ అనేది మన స్టేపుల్ ఫుడ్ అండి, మన హెరిటేజ్. సో డోంట్ స్కిప్ దట్. అండ్ ఇంకా బిర్యానీ తింటే అదొక ఎమోషన్. So instead of that, what we have to do, rice one portion అయితే 1 portion dal, 1 portion vegetables. ఇది ఎప్పుడైతే ఇలా కాంబినేషన్‌లో తింటామో మన గ్లైసెమిక్ ఇండెక్స్ పెరగకుండా ఉంటది. మీల్స్‌లో ప్రోటీన్, ఫైబర్‌తో కంబైన్ చేస్తే కార్బ్స్ ఎనీ వెయిట్ గెయిన్ అన్నది కాజే కాదు. సో కార్బ్స్ కాజెస్ వెయిట్ గెయిన్ అన్నది పెద్ద మిత్. ట్రూత్ ఏంటంటే రాంగ్ చాయిసెస్, ఓవర్ ఈటింగ్, ఇవి వెయిట్ గెయిన్ అవుతది. అండ్ ట్రస్ట్ ద సైన్స్ అండి, నాట్ మిత్స్. అండ్ హెల్తీ ఫ్యూల్‌తో లైఫ్ చేంజ్ అవుతుంది. సో ఫాలో ఫర్ మోర్ ఇన్ఫో. నమస్తే.